హాయ్ గైస్ అందరికి ఈరోజు టాపిక్ ఏంటంటే జిమ్ బిగినర్స్ అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు జిమ్లో ఏం చేయాలి, ఎలా చేసి జిమ్కి వెళ్ళాలి, జిమ్లో ఏం చేయాలి బిగినర్స్ అని ఈ వీడియోని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎట్లయితే చేసానో అట్లా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు 1 ఇయర్లో ఈ బాడీ అయితే నేను అచీవ్ చేసుకోగలిగాను. ఎటువంటి పర్సనల్ ట్రైనర్స్ లేకుండా జస్ట్ నేను మీల్స్ కంప్లీట్ చేసుకుని నాకు నేను వర్కౌట్ ప్లాన్ వేసుకుని ఈ బాడీని అయితే నేను 1 ఇయర్లో నేను అచీవ్ చేసుకోగలను. ఇటువంటి బాడీ మీకు కావాలంటే కామెంట్ చేయండి. మంచిగా మీకు నేను ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఎలా అచీవ్ చేసుకోవాలి అని. సో ఇటువంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫస్ట్ చాలామంది జిమ్ జాయిన్ అవుదాం అనుకుంటారు. జస్ట్ అనుకుంటారు, జాయిన్ అవుతారు, మనీ పే చేస్తారు, 3 డేస్ 4 డేస్ వెళ్తారు. కన్సిస్టెన్సీ ఉండదు, మళ్ళీ మానేస్తారు. సో మీరు జిమ్ జాయిన్ అవ్వాలంటే మెంటల్గా ఫిక్స్ అవ్వాలి ఫస్ట్. సో నేను బాడీని అచీవ్ చేసుకోవాలి, మంచి బాడీ నాకు కావాలి అన్న మైండ్ సెట్ మీకు ఉండాలి. సో ఫస్ట్ జిమ్ జాయిన్ అవ్వే ముందు ఏం చేయాలంటే మీరు ప్రాపర్గా వర్కౌట్ ప్లాన్ అనేది తీసుకోవాలి. యూట్యూబ్లో కానీ చాలా ఉంటాయి, మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. అందులో మీరు కలెక్ట్ చేసుకోవాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి అని మీరు కలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వర్కౌట్ ప్లాన్ అనేది మీరు డిజైన్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చి వర్కౌట్ ప్లాన్ అయిన తర్వాత మీల్స్. మీరు ఏ మీల్ ఫస్ట్ మీరు వర్కౌట్ అయిన తర్వాత పోస్ట్ వర్కౌట్ ఏం తీసుకోవాలి అని మీరు అన్నీ చూసుకోవాలి. మీల్స్ అనేది కూడా డిజైన్ చేసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకున్న తర్వాత సెకండ్ మీల్స్ అయిపోయింది కదా, థర్డ్ థర్డ్ ఏంటంటే మీరు ఏ అయితే ఏం తీసుకోవాలి, పోస్ట్ వర్కౌట్ ఏం తీసుకోవాలి, ప్రీ వర్కౌట్ ఏం తీసుకోవాలి. అంటే లైక్ ఇప్పుడు ప్రీ వర్కౌట్ అనుకోవచ్చు, చాలామంది స్కిన్నీగా ఉన్న వాళ్ళు బల్కింగ్ అవ్వాలంటే స్వీట్ పొటాటో ఇవి తీసుకుంటారు. ఫ్యాట్ లాస్ అవ్వాలంటే ఏం తీసుకోవాలి, అవి మీరు మొత్తం అంతా మీరు కలెక్ట్ చేసుకోవాలి. ఏం చేయాలి అలా తీసుకోవాలి. తర్వాత పోస్ట్ వర్కౌట్ మనకి ప్రతి మీల్ ఎంత ప్రోటీన్ అనేది కన్జ్యూమ్ చేయాలి అన్నీ మీరు చూసుకోవాలి. తర్వాత కొంతమంది క్రియేటిన్ వాడాలా, వే ప్రోటీన్ వాడాలా అన్న చాలామందికి డౌట్ ఉంది. సో దాన్ని బట్టి మీరు మంచిగా కలెక్ట్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ తీసుకుని ఏది యూజ్ చేయాలి, ఏది యూజ్ చేయకూడదని మీరు చూసుకోవాలి జిమ్కి వెళ్ళకముందు. వన్స్ జిమ్ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ డే చాలామంది వర్కౌట్ చేసేస్తారు. ఫస్ట్ డే కదా ఏమవుద్దని వర్కౌట్ చేసేస్తారు. సో ఫస్ట్ డే వర్కౌట్ చేయకండి. ఫస్ట్ డే వెళ్ళిన వెంటనే మీరు జస్ట్ వార్మప్ చేయండి. మీ బాడీ ఒక 15 మినిట్స్ లేదా 30 మినిట్స్ వార్మప్ సెట్ అనేది చేయండి. మీ బాడీ మొత్తం ఫ్రీ అయ్యేలా వార్మప్ సెట్ చేయండి. సో వార్మప్ సెట్ చేసిన తర్వాత జస్ట్ మీరు ఏదో ఒకటి అటు ఇటు నడవడం చేయండి. వార్మప్ సెట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది. సో ఇంటికి వచ్చేస్తారు, పోస్ట్ వర్కౌట్ తీసుకుంటారు, అయిపోయింది. సెకండ్ డే నుంచి మీరు వర్కౌట్ అనేది స్టార్ట్ చేయండి. సో మీరు కొత్తగా జాయిన్ అవ్వరు కాబట్టి డేకి 1 వర్కౌటే. అంటే ఫస్ట్ డే కాబట్టి ఇప్పుడు ఫస్ట్ డే వర్క్ అది చేశారు. సో సెకండ్ డే నుంచి మీరు వర్కౌట్ అనేది స్టార్ట్ చేయాలి. ఏంటి, జస్ట్ ఓన్లీ 1 మజిల్కే చెయ్యాలి. అంటే సీనియర్స్ అనుకో 2 మజిల్స్ 3 మజిల్స్కి డైలీ వర్కౌట్ చేస్తారు. మనం బిగినర్స్ కాబట్టి జస్ట్ 1 మజిల్కే వర్కౌట్ అనేది చేయాలి. జస్ట్ 1 వీక్ వరకు. అంటే ఇప్పుడు చెస్ట్ కాబట్టి ఓన్లీ చెస్ట్ చేయండి. తర్వాత థర్డ్ డే బ్యాక్, తర్వాత ఫోర్త్ డే బైసెప్, తర్వాత ట్రైసెప్. అలా మీరు ఒక 1 మంత్ వరకు సింగిల్ మజిల్కే మీరు వర్కౌట్ చేయండి. తర్వాత మీ బాడీ ఎప్పుడైతే వర్కౌట్కి అలవాటు అవుద్దో ఆ తర్వాత మీరు ఏం చేయాలి, డబుల్ వర్కౌట్ మొదలు పెట్టాలి. అంటే చెస్ట్ ట్రైసెప్, బ్యాక్ బైసెప్, తర్వాత ట్రాప్స్, షోల్డర్, లెగ్ రోజు ఇలా మీరు ప్లాన్ చేసుకోవాలి. సో మీరు వర్కౌట్ చేసిన తర్వాత ఇప్పుడు వర్కౌట్ చేస్తారు. చాలామందికి సెట్కి ఎంత టైం రెస్ట్ తీసుకోవాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్తానంటే సెట్కి 90 సెకండ్స్ 90 సెకండ్స్ తీసుకోండి, లేదా 2 మినిట్స్ తీసుకోండి. అప్పుడే మీ మజిల్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ప్రతి సెట్ అనేది కంట్రోల్గా చేయాలి. మీరు ఎంత వెయిట్ అయితే లిఫ్ట్ చేయగలరో అంత వెయిట్ తీసుకుని కంట్రోల్గా లిఫ్ట్ చేయాలి. ఆడెవడో చూస్తున్నాడు, వీడెవడో చూస్తున్నాడు, మీరు మంచిగా చేయకుండా మీకు 5 అవుతే 10 చేసుకుని చేసేయడం వల్ల
మజిల్ అనేది చాలా డ్యామేజ్ అవుద్ది. సో, మీరు కంట్రోల్‌గా మీకు ఎంత వెయిట్ అయితే చేయగలరో ఆ వెయిట్‌ని మాత్రం తీసుకొని మీరు కంట్రోల్‌గా మైండ్ మజిల్‌తో చెయ్యాలి. అంటే మైండ్ మజిల్ కనెక్షన్ అంటే ఏముండదు. జస్ట్ మీరు చేసినప్పుడు ఆ యొక్క మజిల్ ఇన్వాల్వ్ అవ్వాలి. ఎలాగంటే ఇప్పుడు మీరు లాట్ పుల్ డౌన్ చేస్తారు. తీసి మళ్ళీ వదిలేటప్పుడు కంట్రోల్‌గా అంటే స్లోగా వదలాలి. చాలామంది ఏం చేస్తారు లాగేసి వెంటనే వదిలేస్తారు. అలా కాదు. కంట్రోల్‌గా ప్రతి సెట్ అనేది కంట్రోల్‌గా చేయాలి. సో, చాలామందికి ఏంటంటే ఇప్పుడు మజిల్ పెరగాలంటే 3 సెట్స్ 12 కూడా ఏస్తే సరిపోద్దనుకుంటారు. ఇప్పుడు చేస్తారు. ప్రతి సెట్ అనేది 12 కొడతారు. సో, మీకు అక్కడ ఇన్వాల్వ్ అవుద్ది గానీ తక్కువ ఇన్వాల్వ్ అవుద్ది. అలా కాదు. నేను టిల్ ఫెయిల్యూర్ వరకు. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ సెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటారంటే 12 చేయమన్నా దాన్ని సెట్‌కి అంటారు. సో, అలా చేస్తే మీకు యూజ్ ఉండదు. ఇప్పుడు మీకు అక్కడ ఒక 20 వస్తే మీరు 12తో ఆపేస్తారు. సో, మజిల్‌కి టెన్షన్ పడదు. అలా కాకుండా ప్రతి సెట్ అనేది టిల్ ఫెయిల్యూర్ వరకు. ఇప్పుడు ఫస్ట్ సెట్ ఒక 20 వచ్చిననుకో ఫెయిల్యూర్ వరకు చేసేయండి. తర్వాత సెకండ్ సెట్ తక్కువొచ్చినా పర్లే ఫెయిల్యూర్ వరకు. అలా ప్రతి సెట్ అనేది ఫెయిల్యూర్ వరకు చేస్తే మీ మజిల్ అనేది టెన్షన్ ప్రాపర్‌గా పడి మంచిగా ఇంప్రూవ్ అవుతుంది, గ్రోత్ అవుతుంది. సో, ఇది బిగినర్స్ తెలుసుకోవాలి. సో, ఇది వర్కౌట్‌కి అన్నిటికి సరిపోద్ది. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ బిగినర్స్‌కి. ఓకే. ఇంక ఇటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్‌కి కామెంట్ చేయండి. నేను నేను ఎట్లయితే ఎవరు చెప్పకుండా నేను ఎట్లయితే ప్లాన్ చేసుకున్నానో మీకు నేను చెప్తా. ఫ్రీగా చెప్తాను. ఎలా ప్లాన్ చేసుకోవాలో నాకు మెసేజ్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. సో, ఇది జిమ్ బిగినర్స్ తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. ఓకే. ఇంకా మన ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే. థాంక్ యూ.